హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి టెక్ మహేంద్ర కంపెనీ నుండి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా డైరెక్ట్ సెలెక్ట్ చేసి మీకు ఇమీడియట్గా జాబ్స్ ఇచ్చే విధంగా ఈ యొక్క మంచి రిక్రూట్మెంట్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని చూస్తున్న వారు లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనకి టెక్ మహేంద్ర నుండి రిలీజ్ అయినటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ ఇచ్చినటువంటి హెచ్ఆర్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అలానే మీరు సింపుల్గా ఒక రెజ్యూమ్ని అయితే తయారు చేసుకోండి. సో దాన్ని అయితే ఇమీడియట్గా ఇక్కడ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేస్తే వాళ్ళైతే మీ యొక్క రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేసి సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళని అయితే ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో అలానే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించినటువంటి టెక్నికల్ సపోర్ట్ కింద టెక్ మహేంద్ర కంపెనీ వారు మినిమం 2.5 lakh నుండి 4.5 lakh వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరికీ కూడా అఫీషియల్గా ఈ యొక్క రిక్రూట్మెంట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే రోల్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ వాయిస్ ప్రాసెస్ అనే రోల్కి అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి 12th పాస్ అయినా సరిపోతుంది. అలానే ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ డిగ్రీ ఉన్నా కూడా సరిపోతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలానే మీకు వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వీళ్ళు అడుగుతున్నారు. అలానే మినిమం నాలెడ్జ్ వచ్చేసి ఐఎస్పి మీద స్మార్ట్ ఫోన్ అండ్ ల్యాప్టాప్ అండ్ నెట్వర్కింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్. సో దీనికి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలానే కస్టమర్కి సంబంధించి ఏమన్నా ఇష్యూస్ వస్తే వాటిని అయితే మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన స్కిల్ అయితే వీళ్ళు అడుగుతున్నారు. సో అలానే 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయని చెప్పి అడుగుతున్నారు. సో 5 days వర్కింగ్ అయితే ఉంటుంది, 2 days ఆఫ్ అయితే ఉంటుందని చెప్పి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వర్క్ లొకేషన్ వచ్చి హైటెక్ సిటీ హైదరాబాద్ గైస్. సో అది కూడా ఒకసారి క్లియర్గా చూడండి. అండ్ ఫ్రెషర్ శాలరీ వచ్చి 2.8 lakh per annum అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అలానే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్కి వచ్చి 4.45 lakh per annum అయితే శాలరీ ఉంటుందని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ చూసినట్టయితే నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అని చెప్పి కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ అని చెప్పేసి అయితే అడిగారు. సో ఇంగ్లీష్లో అయితే మీకు కొంచెం ఫ్లూయెన్సీ ఉండాలని చెప్పి అడిగారు. అలానే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. సో అలానే కస్టమర్ ఫోకస్డ్ అని చెప్పి ఇలా కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి ఇవన్నీ అయితే క్లియర్గా చూసుకోండి గైస్. సో ఈ కింద ఇచ్చినటువంటి హెచ్ఆర్ నెంబర్కి అయితే మీరైతే మీ రెజ్యూమ్ని వాట్సాప్ చేయండి. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ గైస్. సో అందరూ కూడా తప్పకుండా యూస్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే దీనికి సంబంధించినటువంటి లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ప్లీజ్ చెక్ చేయండి గైస్. ఓకే, థ్యాంక్ యూ.